డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ 5వ తారీఖు 6, 7 వీళ్ళు ముగ్గురికి అయితే వచ్చేసినేమో. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చెక్ చేద్దాం. అడ్మిట్ కార్డ్ అఫీషియల్ ఎన్టీఏ నోట్ సెషన్ 2 డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి 5, 6, 7, 8. మనకేంటంటే మనకి ఇంజనీరింగు జస్ట్ 5, 6వ తారీఖు, 8వ తారీఖు 3 రోజులు ఉందమ్మా. 5వ తారీఖు ఆల్రెడీ ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావటం అయితే మరి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, మరి సెషన్ 2కి సంబంధించి డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళినట్టయితే సింపుల్గా మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి. అప్లికేషన్ నెంబరు, ఎంటర్ పాస్వర్డ్, పిన్ ఎంటర్ చేస్తే మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మరి ఫాలో అవ్వండి. ఏ విధంగా అడ్మిట్ కార్డు ఉంటుందో ఆ అడ్మిట్ కార్డులో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. మరి సెషన్ 2కి సంబంధించిన అడ్మిట్ కార్డు ఈ విధంగా ఉంటుందో రోల్ నెంబర్ చెక్ చేసుకోండి. అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ ఇవన్నీ మరి చూసుకున్న ఇక్కడ మీకు ఫోటో వస్తుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫోటో వస్తుంది. ఫోటో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సిగ్నేచర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవైతే మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా. ఇంగ్లీషు, మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 5వ తారీఖు ఏప్రిల్ 6, మరి 5, 6, మరి 7 అంటే ఆర్కిటెక్చర్, 8 మనకి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి 5, 6, 8వ తారీఖు ఉంటుంది. మరి చూసుకోండి ఎగ్జామినేషన్ వెన్యూ, ఇది వెన్యూ అమ్మ. వెన్యూ కానీ విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కాకినాడ కానీ ఈ విధంగా వెన్యూ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్కి ఏ షిఫ్ట్లో వెళ్ళాలనేది డీటెయిల్స్, షిఫ్ట్ టైమింగ్స్. మార్నింగ్ షిఫ్ట్ అయితే ఇక్కడ మీకు 9 నుంచి 12 గంటల లోపు వస్తుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే 3 గంటల నుంచి 6 గంటలు. మరి డేటు, మరి ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైము 2:30. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2:30, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 8:30 క్లోజ్ అవుతుందమ్మా. సాధ్యమైనంత మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు 8 గంటల లోపు ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు 2 గంటల లోపు 1:30 to 2 o'clock మధ్యలో ఉండటానికి. తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు మొర పెట్టుకున్నా కానీ మీ మొర ఆలకించే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చెప్పాను. మరి ఒక ఫోటో అంటించండి. ఇక్కడ ఒక ఫోటో అంటించండి. మీ యొక్క 2 ఫొటోస్ కావాలి. ఒకటి ఇక్కడ ఫోటో అంటించండి. ఒకటి రెండోది క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ పెట్టండి. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో దగ్గర మీరు సిగ్నేచర్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. మరి ఇది ఈ విధంగా మీరు హ్యాపీగా వెళ్ళి ఎగ్జామినేషన్ రాయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇది 5, 6, 8వ తారీఖు ఎగ్జామినేషన్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.